బగ్ సిటీ. ఒకప్పుడు ఒక అందమైన గడ్డి మైదానంలో బగ్ సిటీ అనే ప్రాంతముండేది. అక్కడ వేల సంఖ్యలో చీమలు కలిసి ఆనందంగా జీవించేవి. చీమలు రోజూ ఎంతో కష్టపడి ఆహారం సేకరించేవి. కాని ప్రతి సంవత్సరం ఒక పెద్ద సమస్య వచ్చేది. భయంకరమైన మిడతల గుంపు వచ్చి చీమలు కష్టపడి తెచ్చిన ఆహారాన్ని బలవంతంగా తీసుకెళ్లేది. ఆ మిడతల నాయకుడు పేరు హాపర్. అతడు చాలా క్రూరుడు, భయపెట్టే స్వభావం గలవాడు. చీమలందరూ హాపర్ను భయపడేవారు. ఆ చీమలలో ఒక చిన్న చీమ ఉండేది. అతని పేరు ఫ్లిక్. ఫ్లిక్ చాలా దయగలవాడు, తెలివైనవాడు, కొత్త ఆలోచనలు చేసేవాడు. కాని కొంచెం అజాగ్రత్తగా ఉండేవాడు. పని సులభం కావాలని ఫ్లిక్ కొత్త కొత్త యంత్రాలు తయారుచేసేవాడు. కాని అవి చాలాసార్లు గందరగోళం చేసేవి. ఒకరోజు పొరపాటున ఫ్లిక్ చేసిన తప్పుతో మిడతల కోసం సేకరించిన ఆహారం మొత్తం నదిలో పడిపోయింది. ఈ విషయం తెలుసుకున్న హాపర్ చాలా కోపగించాడు. అతడు చీమలను బెదిరిస్తూ అన్నాడు, తరువాతసారి ఇంకా ఎక్కువ ఆహారం తెచ్చి ఇవ్వాలి, లేదంటే శిక్ష తప్పదు. చీమల నగరమంతా భయంతో నిండిపోయింది. ఫ్లిక్ తన ప్రజలను కాపాడాలని నిర్ణయించుకున్నాడు. అతడు ఒక ఆలోచన చెప్పాడు. మనం బలమైన పురుగులను తీసుకొస్తే వాళ్లు మిడతలను భయపెట్టి తరిమేస్తారు. రాణి అనుమతి ఇచ్చింది. ఫ్లిక్ పెద్ద నగరానికి బయలుదేరాడు. నగరంలో ఫ్లిక్ అనుకోకుండా సర్కస్లో పనిచేసే పురుగులను కలుసుకున్నాడు. వాళ్ళు వినోదం చేసేవారు, డాన్స్ నాటకాలు చేసేవారు, కాని యోధులు కాదు. కాని ఫ్లిక్ వాళ్లని నిజమైన యోధులే అనుకున్నాడు మరియు బగ్ సిటీకి తీసుకువచ్చాడు. చీమలందరూ ఆశతో ఎదురుచూశారు. కొద్దికాలానికి నిజం తెలిసిపోయింది. ఆ పురుగులు యోధులు కాదని. చీమలు నిరాశపడ్డాయి. ఫ్లిక్ చాలా బాధపడ్డాడు. నేను అందర్నీ మోసం చేశాను అనుకుని బగ్ సిటీని విడిచి వెళ్ళిపోయాడు. అదే సమయంలో హాపర్ మళ్లీ వచ్చాడు. చీమలందరూ భయపడ్డారు. అప్పుడే ఫ్లిక్ తిరిగి వచ్చాడు. అతనికి ఒక గొప్ప ఆలోచన వచ్చింది. మిడతలు పక్షులను చాలా భయపడతాయి. అందరూ కలిసి ఆకులు, కట్టెలతో ఒక పెద్ద నకిలీ పక్షి తయారుచేశారు. ఆ పక్షిని చూసి మిడతలు భయంతో పరుగులు తీశాయి. అంతలో నిజమైన పక్షులు వచ్చాయి. హాపర్ను తీసుకెళ్ళిపోయాయి. ఇక మిడతలు ఎప్పటికీ తిరిగిరాలేదు. చీమలు అప్పుడు ఒక నిజం అర్థం చేసుకున్నాయి. మిడతలు కొద్దిమంది మాత్రమే, చీమలు వేలమంది. ఐకమత్యమే అసలైన బలం. ఫ్లిక్ను హీరోగా గౌరవించారు. బగ్ సిటీ మళ్లీ ఆనందంతో నిండిపోయింది. అప్పటినుంచి చీమలు భయం లేకుండా, సంతోషంగా, ఐకమత్యంతో జీవించాయి.